సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. కుప్పంటూరులో ఉన్న నారా భువనేశ్వర్కి పబ్లిక్ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా హెల్ప్ పొందిన మహిళలతో ఆమె ఇంటరాక్ట్ అవుతుంటే సడన్ గా ఓ డిమాండ్ తెరపైకి వచ్చింది. మేడం, నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు కుప్పం నుంచి పోటీ చేయాలి, బంపర్ మెజారిటీతో గెలిపిస్తామంటూ మహిళలు పట్టుబట్టడంతో భువనేశ్వరి ఒక్కసారిగా వాక్కయ్యారు. పబ్లిక్ చూపిస్తున్న ఎమోషనల్ కనెక్ట్ కి ఫిదా అయిన ఆమె డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని స్మైల్ తోనే స్వీట్ ఆన్సర్ ఇచ్చారు. పాలిటిక్స్ లోకి రాకపోయినా మహిళల డెవలప్మెంట్ కి ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటానని క్లారిటీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గాన్ని స్టేట్లోనే నెంబర్ 1 చేయడమే సీఎం చంద్రబాబు టార్గెట్ అని, త్వరలోనే ఇక్కడ ఓ స్పెషల్ టూరిజం హబ్ రాబోతోందని భువనేశ్వరి వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఏంటి భువనేశ్వరి ఇప్పటికైతే ఒక స్మైల్తో పొలిటికల్ ఎంట్రీకి నో చెప్పినా కూడా త్వరలో లేదా ఫ్యూచర్లో ఏవైనా సమీకరణాలు చేంజ్ అయ్యి ఆవిడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సింధు, ఇవాళ కుప్పంలో హాట్ రాజకీయం అయితే సాగుతోందని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా నారా భువనేశ్వరి పర్యటనలో అక్కడ ఉన్న కుప్పంలో ఉన్నటువంటి మహిళలు పూర్ణ స్వాగతం పలకడమే కాకుండా అడుగడుగున అఖండ స్వాగతం పలుకుతూ ఆమెకి జేజేలు కొడుతున్నారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో దాదాపు 7 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 7 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ కంటిన్యూగా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సంచలనం సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇదే నేపథ్యంలోనే కుప్పాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఇవాళ కుప్పంలో రాజకీయ అన్ని విధాలా అభివృద్ధి వెనుకబడినటువంటి ప్రాంతం, రహదారులు సరిగా లేనటువంటి ప్రాంతం కుప్పం. అలాంటిది ఇవాళ అన్ని విధాలా సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా దాదాపు యూనివర్సిటీ మొదలుకొని అన్ని రకాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కుప్పంలో నెలకొన్నాయి. అదే కాకుండా కుప్పం ఒక ద్రావిడ సంస్కృతికి నిలయమైనటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో మరింత అభివృద్ధి పరుస్తూ రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగానే ఇవాళ నారా భువనేశ్వరి ప్రతి 3 నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తూ అక్కడ ప్రజలతో మమేకమై వారు పడుతున్నటువంటి సమస్యలను, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తమ దృష్టి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే దిశగా నారా భువనేశ్వరి అయితే కృషి చేస్తున్నారు. అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అక్కడ ఉన్నట్టు కుప్పంలో ఉన్నటువంటి మహిళలకు ఆసరా కల్పిస్తూ వస్తున్నారు. టైలరింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు టైలరింగ్ మిషన్లు ఇచ్చే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు భరోసా కల్పిస్తున్నారు. కొన్ని డ్రైవింగ్ శిక్షణా తరగతులు, టెక్నికల్ ఎలిమెంట్స్తో కూడినటువంటి శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలాంటి రకాల కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా మహిళలతో అక్కడ మమేకం అవడమే కాకుండా మహిళా అభ్యున్నతికి అనునిత్యం తాను కృషి చేస్తామని చెప్పేసి పదే భువనేశ్వరి స్పష్టం చేశారు. ఆ మేరకు ఇవాళ నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటనార్థం నిన్న కుప్పం చేరుకున్నట్టు నారా భువనేశ్వరి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ కూడా పలు కార్యక్రమాలు పాల్గొనడమే కాకుండా కుప్పంలో జరుగుతున్నటువంటి ద్రౌపదమ్మ అంటే గ్రామాల్లో నిర్వహించుకున్నటువంటి ద్రౌపదమ్మ తిరణాల్లో కూడా ఆమె మహిళలతో కూడా కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ద్రౌపదమ్మ తిరణాల్లో పాల్గొనడమే కాకుండా మహిళల్లో మమేకం అవడమే కాకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని పరిష్కరించడమే కాకుండా వారి అభ్యున్నతికి ఆమె కృషి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా రానున్న ఎన్నికల్లో మీరు పోటీ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నారు. అలాగే నారా భువనేశ్వరిని పదే కోరుతున్నారు. అయితే వీటన్నిటికి కూడా నారా భువనేశ్వరి సున్నితంగా నవ్వుతూ తిరస్కరించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అతని కనుసన్నల్లోనే ఉండాలి, అతని రాజకీయ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పి కూడా సున్నితంగా తిరస్కరించారు. అయితే కుప్పం నియోజకవర్గంలో మరో టూరిజం హబ్గా ఏర్పాటు కాబోతుంది కాబట్టి తదనుగుణంగా అక్కడ ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు ప్లస్ యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగ్గా కల్పించేందుకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని చెప్పి కూడా భువనేశ్వరి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మహిళలు సైతం పదే ఆమెని భువనేశ్వరిని కోరడం, మీరు ఎమ్మెల్యేగా వస్తే నెక్స్ట్ 2029 ఎన్నికల్లో మీరు పోటీ చేయాలని చెప్పేసి పదే కోరడంతో ఆమె ఒక దశలో అయితే సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పి తెలుస్తుంది. అయితే వీటన్నిటికి కూడా కాలమే సమాధానం చెప్తుంది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. ఏది ఏమైనా కూడా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా కృషి చేయడమే కాకుండా
సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా కుప్పం నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపేందుకు అన్ని విధాలు కృషి చేస్తామని చెప్పి కూడా భరోసా ఇచ్చారు. తదనుగుణంగా టూరిజం హబ్ ఏర్పాటుకు కూడా తోడ్పాటు అందిస్తామని చెప్పి కూడా భువనేశ్వరి స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.